హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం రమ్మీ మోస్ట్ అప్లికేషన్లో డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ యొక్క బ్యూటిఫుల్ ట్రిక్ అయితే తెలియజేయమని చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఈ ట్రిక్ అయితే మీకు అబ్సల్యూట్లీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో బాగా విన్ అవుతుంది. సో యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళైతే యాప్ లింక్ అయితే కామెంట్ బాక్స్లో ఉంది. ఇన్స్టాగ్రామ్లో చూస్తున్న వాళ్ళైతే యాప్ లింక్ అనేది బయోలో ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో కంపల్సరీ అనమాట ఇది. సో సింపుల్గా ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్, డ్రాగన్ వర్సెస్ టైగర్ టేబుల్ నెంబర్ 1లో మాత్రమే యూజ్ అవుద్ది. ఇది రమ్మీ మోస్ట్ అప్లికేషన్లో మాత్రమే సో యూజ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇది ఎలా వర్క్ అవుద్ది ఏంటి అనేది. సో మీరు సింపుల్గా 4-5 లెవెల్స్ బ్యాకప్ అయితే అమౌంట్ ఉంటే సరిపోద్ది. సో నేను ఏ విధంగా అప్లై చేస్తున్నానో సో చూసేయండి. సో ఇప్పుడు మనం అక్కడ 2 లెటర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన టైగర్ డ్రాగన్ సిరీస్ కనిపిస్తుంది కదా. సో దాన్ని బట్టి మనం అయితే ట్రిక్ అయితే పెట్టాల్సి ఉంటుంది. టైగర్ డ్రాగన్ వచ్చిందంటే మాత్రం మనం డ్రాగనే సెలెక్ట్ చేయాలి. సో లేటెస్ట్గా లాస్ట్ 2 రికార్డ్స్ టైగర్ డ్రాగన్ వచ్చిందంటే మాత్రం మనం డ్రాగన్ అయితే సెలెక్ట్ చేయాలి. ఓకే లాస్. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం, దీన్ని ఏ విధంగా రికవర్ చేస్తానో చూడండి. ఆ లాస్ట్ 2 రికార్డ్స్ చూస్తున్నారు కదా, డ్రాగన్ టైగర్, సింగిల్ డ్రాగన్ సింగిల్ టైగర్, డ్రాగన్ టైగర్ ఇలా వచ్చిందంటే మాత్రం మీరు పిక్ చేయాల్సిన ఎలిమెంట్ వచ్చేసి డ్రాగన్ పిక్ చేయాలి. సో అందరు కూడా నోట్ చేసుకోండి. సో నేను చెప్పే ఎలిమెంట్స్, డ్రాగన్ టైగర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, టైగర్ డ్రాగన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, 2 డ్రాగన్స్ వచ్చినప్పుడు 2 టైగర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలనేది మొత్తం క్లియర్గా చెప్తాను. సో నోట్స్ పెట్టుకొని మెయింటైన్ అయితే చేయండి. ఓకే, సో చూసినట్టయితే ఇప్పుడు మనం ఇంకొక లెవెల్ అమౌంట్ ఇంక్రీజ్ చేస్తూ డ్రాగన్ టైగర్ వచ్చింది కాబట్టి మనం డ్రాగన్కి అయితే పెట్టాము, లాస్ అయింది ఇది కూడా. సో చూస్తున్నారు కదా, సో మీ కళ్ళ ముందు ఒరిజినల్ ప్లేయింగ్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా. సో ఒక నార్మల్ ప్లేయర్ ఏ విధంగా ప్లే చేస్తారో ఆ ట్రిక్స్ అనేది నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్, కానీ ఖచ్చితంగా వర్క్ అయితే అవుతాయి. సో చూసేద్దాం ఫ్రెండ్స్, మన దగ్గర 3000 అయితే బ్యాలెన్స్ ఉంది. సో ఇప్పుడు 2 టైగర్స్ ఉంటే మాత్రం మనం టైగర్ సైడ్ వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, డ్రాగన్ టైగర్ ఉంటే డ్రాగన్ పెట్టాలి, టైగర్ డ్రాగన్ ఉంటే డ్రాగన్ పెట్టాలి, 2 టైగర్స్ ఉంటే టైగర్ పెట్టాలి. సో చూశారు కదా, ఇక్కడ మనం 700 రూపీస్ అయితే ఇంక్రీజ్ చేసి పెట్టినట్టయితే సో 399 అనే కార్డు పడింది, విన్ అయితే అయిపోయింది. ఓకే, సో 2 టైగర్స్ ఏం చెప్తున్నాను, 2 టైగర్స్ ఉంటే సో మనం టైగర్ సైడే పెట్టాలి. సో నెక్స్ట్ 2 డ్రాగన్స్ ఉంటే ఏం పెట్టాలనేది కూడా నేనైతే వీడియోలో సో చూస్తూ ఉండండి. ఒక 8 మినిట్స్ వీడియో అయితే ఉంటుంది. సో చూద్దాం. ఇప్పుడైతే 2 టైగర్స్ ఉన్నాయి, లేటెస్ట్గా వచ్చిన రికార్డ్స్ చూడాలి, 2 రికార్డ్స్ చూడాలి. ఆ 2 రికార్డ్స్ 2 టైగర్స్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా టైగర్ సైడ్ అయితే పెట్టాలి. సో చూశారు కదా, ఫస్ట్ లెవెల్ అయితే లాస్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సో ఒకే అటెంప్ట్లో అమౌంట్ మొత్తం పెట్టద్దు, బ్యాకప్ అమౌంట్ మెయింటైన్ చేస్తూ లెవెల్ బై లెవెల్, అంటే ఒక లెవెల్ పోయిందంటే ఇంకో లెవెల్ అమౌంట్ ఇంక్రీజ్ చేస్తూ పెట్టినట్టయితే 100% ప్రాఫిట్ రావడం జరిగింది. మ్యాక్సిమంగా 2-3 లెవెల్స్ వెళ్ళిందంటే మాత్రం కంపల్సరీ పికప్ అయితే చేయండి. రైట్, ఇప్పుడు చూడండి, టైగర్ ఉంది, డ్రాగన్ ఉంది. సో నేనేం చెప్పాను, టైగర్ డ్రాగన్ ఉంది అంటే మాత్రం మనం డ్రాగన్ పిక్ చేయాలి అని చెప్పాను కదా. సో రాసుకోండి, ఇదంతా కూడా టైగర్ డ్రాగన్ ఉంటే మాత్రం మనమైతే డ్రాగనే పిక్ చేయాలి. సెకండ్ లెవెల్ అమౌంట్ 100 రూపీస్ అయితే ఇంక్రీజ్ చేశాను, స్వాహా, ఇది కూడా పోయింది, 2 లెవెల్స్ పోయినాయి. సో నేను ముందుగానే చెప్తున్నాను, 3-4 లెవెల్స్ బ్యాకప్ ఉంటే 100% విన్ అవుద్ది, అస్సలు లాస్ అయితే అవ్వదు ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్గా అఫీషియల్ ట్రిక్, ఖచ్చితంగా వర్క్ అవుద్ది. ఓకే, నేను యూజ్ అయ్యే ట్రిక్స్ మాత్రమే చెప్తాను, మీ అందరికి తెలుసు అది. సో డ్రాగన్ టైగర్ ఉంది చూడండి, డ్రాగన్ టైగర్ ఉంటే డ్రాగన్ అయితే పికప్ అయితే చేయాలి. సో ఇప్పుడు 3వ లెవెల్ అమౌంట్ ఇంక్రీజ్ చేస్తూ 200 రూపీస్ చొప్పున డ్రాగన్ అయితే పెట్టాను. లెవెల్ వచ్చేసి 3వ లెవెల్. ఓకే, 3వ లెవెల్ కూడా పోయింది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, జెన్యూన్ ట్రిక్స్ అనమాట ఇవి. ఒక నార్మల్ ప్లేయర్ ఏ విధంగా ప్లే చేస్తే ఏం జరిగిద్దో అలాగే మీకు చేసి చూపిస్తున్నాను చూడండి. ఓకే, 2 టైగర్స్ వచ్చినాయి, అక్కడ చూడండి 2 టైగర్స్ వచ్చినాయి. 2 టైగర్స్ వచ్చినప్పుడు ఏం చెప్పాను, 2 టైగర్స్ వచ్చినప్పుడు మనం కంటిన్యూషన్గా టైగర్కే పెట్టాలని చెప్పాను. 3 లెవెల్స్ అమౌంట్ అయితే పోయింది కాబట్టి ఇప్పుడు 4వ లెవెల్ అమౌంట్ ఇంక్రీజ్ చేస్తూ పెడదాం ఫ్రెండ్స్. ఒక 4-5 లెవెల్స్ మీ దగ్గర ఉంటే మాత్రం అస్సలు ఇంకా మీ అమౌంట్ అయితే పోదు. సో చూద్దాం, ఇప్పుడైతే 10-2. ఓకే, 4th లెవెల్ పోయింది, గమనించండి. సో 4th లెవెల్. ఇప్పుడు నెక్స్ట్ 5th లెవెల్ ఫ్రెండ్స్, ఇంకా అసలు 100% విన్ అయితే అయింది. సో నేను ఇప్పుడు 100 టైమ్స్ టెస్ట్ చేసి ఈ ట్రిక్ అయితే చెప్పడం జరుగుతుంది. సింపుల్గా చూసేద్దాం. సో టైగర్ డ్రాగన్ ఉంది చూడండి, టైగర్ డ్రాగన్ ఉంటే మనం ఏం పెట్టాలని చెప్పాము, టైగర్ డ్రాగన్ ఉంటే డ్రాగన్ పెట్టమని చెప్పాం కాబట్టి. సో ఇప్పుడు 5th లెవెల్ అమౌంట్ ఇంక్రీజ్ చేస్తూ 800 రూపీస్ అయితే డ్రాగన్ పెట్టాను, ప్లస్ టై కూడా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో నేను స్పీడ్ రికార్డ్ వీడియోలో మనం టై పెట్టడం మిస్ అయింది. ఓకే, చూశారు కదా, 5th లెవెల్కి హిట్ అవ్వటం అయితే జరిగింది, క్లియర్ కదా. సో అంటే మీరు 5 లెవెల్స్ బ్యాకప్ అయితే పెట్టుకోవాలి. సో కొంతమంది అడుగుతున్నారు ఎంత బ్యాకప్ మెయింటైన్ చేయాలని చెప్పేసి. సో కొంతమంది దగ్గర హై అమౌంట్ ఉంటుంది, కొంతమంది చాలా తక్కువ బడ్జెట్ అయితే ఉంటుంది. సో అది మీ యొక్క స్తోమతను బట్టి అమౌంట్ అయితే మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది. బ్యాకప్ అమౌంట్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. అది సరే, మరి 2 డ్రాగన్స్ వచ్చినాయి, అప్పుడు ఏం చేయాలి, సింపుల్గా టైగర్ పెట్టాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇందాక 2 టైగర్స్ వచ్చినప్పుడేమో
టైగరే పెట్టాం, కానీ 2 డ్రాగన్స్ వస్తే మాత్రం టైగర్ పెట్టాలి. ఓకే, ఫస్ట్ లెవెల్ మనం పెట్టాము, విన్ అయితే అయిపోయింది. రైట్. సో మళ్ళీ 2 లెటర్స్ చూడండి, లేటెస్ట్గా వచ్చిన 2 రికార్డ్స్ డ్రాగన్ టైగర్. లేటెస్ట్గా వచ్చిన 2 రికార్డ్స్ డ్రాగన్ టైగర్ ఉంది కాబట్టి సింపుల్గా మనం డ్రాగన్ అయితే పెడతాం ఫ్రెండ్స్. లెవెల్ వైజ్గా పెట్టుకోవాలి. సో నేను 3000 నుంచి గేమ్ ప్లే అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో మరి ఫైనల్గా మనకి ఇది ఎంతవరకు రీచ్ అవుద్దో అట్లీస్ట్ ఒక 500 వచ్చినా సరిపోద్ది. సో డైలీ మీరు ఒక 500 నుంచి 1000 వరకు సింపుల్గా నేను చెప్పే ట్రిక్స్ నుంచి మీరు ఈజీగా విన్ అయితే చేయొచ్చు. ఇది మాత్రం కంపల్సరీ. సో ఇంకొకటి, సో చూసారు కదా ఇక్కడైతే మనం లాస్ అయిపోయినాం. 2 టైగర్స్ వచ్చినాయి. 2 టైగర్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం, కంప్లీట్గా కంటిన్యూషన్ చేయాలి. 2 టైగర్స్ వచ్చినప్పుడు మళ్ళీ టైగర్ సైడే బెట్ అయితే పెట్టాలి. కాబట్టి సెకండ్ లెవెల్ అమౌంట్ ఇంక్రీజ్ చేస్తూ టైగర్ మీద పెట్టాను ఫ్రెండ్స్. సో 2వ లెవెల్ అమౌంట్. సో మీరు లెవెల్స్ గుర్తుపెట్టుకోండి, నేను 4-5 లెవెల్స్ అని చెప్తున్నాను. ఖచ్చితంగా 4-5 లెవెల్స్లో హిట్ అయితే అయింది. మీరు ప్లే చేసినా కూడా ఇట్లాగే జరిగింది. కాబట్టి సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీగా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఐడి వచ్చేసి @God14300. ఈ ఐడికి మీరు ఒకసారి నాకు మెసేజ్ చేసినట్టయితే గ్రూప్లో జాయిన్ అయితే చేసుకుంటాను. లేదు అనుకుంటే మాత్రం మీరు డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో ఇచ్చిన లింక్ ద్వారా కూడా మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి అయితే జాయిన్ అవ్వచ్చు. సో చూసారు కదా, ఇది కూడా లాస్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ టైగర్ డ్రాగన్ ఉంది. టైగర్ డ్రాగన్ ఉంటే నేనేం చెప్పాను, టైగర్ డ్రాగన్ సైడే పెట్టాలని చెప్పాను. సో చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం 3rd లెవెల్కి లేదా 4th లెవెల్కి విన్ అవ్వడం అయితే జరిగింది. సో ఒక 4 నుంచి 5 లెవెల్స్ అయితే కంపల్సరీగా మెయింటైన్ చేస్తే మాత్రం మీకు అమౌంట్ అయితే విన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చాలా మంచి ట్రిక్. సో ట్రై చేయండి. సో అదేవిధంగా ఇప్పుడు 2 డ్రాగన్స్ ఉన్నాయి. 2 డ్రాగన్స్ ఉన్నప్పుడు నేనేం చెప్పాను, టైగర్ సైడ్ పెట్టాలని చెప్పాను. సో ఫస్ట్ లెవెల్ అమౌంట్ పెట్టేద్దాం ఫ్రెండ్స్ టైగర్ మీద. సో మీరు 3 మ్యాటర్స్ గుర్తుపెట్టుకోండి, 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేసి మీరు హైగా బ్యాకప్ అమౌంట్ అయితే మెయింటైన్ చేయడం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఒక ట్రిక్ తెలిసి ఉండాలి. నేను చెప్పే ట్రిక్స్ అన్నీ కూడా 100% రమ్మీ మోస్ట్లో జెన్యూన్గా వర్క్ అవుతాయి. మీరు అంతా కాబట్టి ప్రాక్టికల్గా టెస్ట్ చేసి చూసుకోండి. ఓకే, 2 డ్రాగన్స్ ఉన్నాయి. మళ్ళీ 2 డ్రాగన్స్ ఉన్నప్పుడు మళ్ళీ డ్రాగన్ సైడ్ అయితే పెట్టుకోవాలి. సో ఫస్ట్ బ్యాకప్ అమౌంట్ మెయింటైన్ చేయాలి. రెండోది వచ్చేసి ట్రిక్ తెలిసి ఉండాలి. మూడోది వచ్చేసి మీరు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. ఒక టార్గెట్ డైలీ ఒక 1000-2000 అనుకోవాలి. ఆ టార్గెట్ ఫినిష్ అయిన వెంటనే మీరు విత్డ్రాకి అయితే వెళ్ళిపోవాలి. ఒకవేళ వేగర్స్ ఉన్నాయనుకో, ఆ వేగర్స్ రేపు మళ్ళీ ఫినిష్ చేసుకోవచ్చు. అంతేగాని కంటిన్యూషన్ ప్లే చేసి 0 అయితే చేసుకోవద్దు. సో అదనమాట. సో కాబట్టి ఈ 3 కండిషన్స్, ఈ ట్రిక్స్ మీరు ఫాలో అయినట్టయితే కంపల్సరీగా కంప్లీట్గా మీరు ప్రతిరోజు 1000 నుంచి 3000 వరకు మీ యొక్క బ్యాకప్ అమౌంట్ని బట్టి విన్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. సో అదేవిధంగా రమ్మీ మోస్ట్లో మీకు ఏదైనా సమస్యలు వచ్చినా, ఏమైనా డిపాజిట్ విత్డ్రా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఒకసారి నాకు @God14300 ఈ ఐడికి మీరు టెలిగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి. సో అదేవిధంగా ఈ కంపెనీకి సంబంధించి మనకి ఏజెంట్స్, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా ఒకసారి నాకు తెలియజేసినట్టయితే మీ సమస్యని పరిష్కారం చేసే అవకాశం అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఇలాంటి ట్రిక్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.